హాయ్, హలో, నమస్తే. ఛానల్ అయింది కదా! సరే అయితే, మనమైతే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ 365ని డిప్లాయ్ చేద్దాం. అంటే ఎంఎస్ ఆఫీస్‌ని క్లయింట్ డివైసెస్‌కి ఎలా డిప్లాయ్ చేద్దామో చూద్దాం ఒకసారి. అది కూడా డైరెక్ట్ ఎస్‌సీఎం కన్సోల్ నుంచే. బయట ఎక్కడి నుంచో డౌన్‌లోడ్ చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడి నుంచే కన్సోల్ నుంచే మనము డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, స్టార్ట్ చేద్దాం. మరైతే మనం ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ లైబ్రరీకెళ్ళాలి. సాఫ్ట్‌వేర్ లైబ్రరీలో మనకొచ్చేసి ఇక్కడ డెడికేటెడ్‌గా ఆఫీస్ 365 క్లయింట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటుంది. దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడొచ్చేసి మనకు రైట్ సైడ్‌లో ఆఫీస్ 365 ఇన్‌స్టాలర్. ఇది ఉందనమాట. మనం ఇక్కడ నుంచి మనమొచ్చేసి ఆఫీస్ 365ని ఇన్‌స్టాల్ చేస్తాం. క్లిక్ దిస్ వన్. ఫస్ట్ వచ్చేసి మనం నేమ్ ప్రొవైడ్ చేయాలి. మనమొచ్చేసి M365 అందాం. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ 365ని మైక్రోసాఫ్ట్ 365 అంటున్నారు కదా! కాబట్టి M365 యాప్స్. ఓకే. ఆహ్, గిర్షన్ అంతా గూడా మనము ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుస్తది. ఇప్పుడైతే మనకు వర్షన్ నేమ్ తెలీదు కాబట్టి జస్ట్ M365 యాప్ డిప్లాయ్‌మెంట్స్ అని పెడదాం. ఓకే. ఫైన్. యాప్ డిప్లాయ్‌మెంట్. ఇక్కడ లొకేషన్ మనం బ్రౌజ్ చేయాలి. ఇది గూడా మనకు ఈవెన్సీ పాతే ఉండాలి. ఇది వచ్చేసి ఎక్కడ డౌన్‌లోడ్స్ స్టోర్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతదనమాట. మనం ఆబ్వియస్‌గా మనం ఎస్‌సీఎం రిపాజిటరీ ఇస్తాము. వచ్చేసి మనకి ఎస్‌సీఎం రిపాజిటరీలో హ్మ్. అప్లికేషన్ మేనేజ్మెంట్ ఆహ్, కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేసేసి యాప్స్ డిప్లాయ్‌మెంట్. ఓకే. దీన్నిద్దాం. నెక్స్ట్. ఇక్కడుందనమాట. ఇక్కడ నుంచి మనం వచ్చేసేసి ఆహ్, ఆఫీస్‌ని మనం డౌన్‌లోడ్ చేస్తాం. ఓకే. ఇదొచ్చేసి కస్టమైజేషన్ టూల్. మనకు కస్టమైజేషన్ చేస్తది. ఏంట కస్టమైజేషన్ అంటే, మనకి ఏమేమి కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇది లోడ్ అవుతూ ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్స్‌పాండ్ చేస్తున్నా. ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రొడక్ట్ అండ్ రిలీజెస్ అనమాట. ఆర్కిటెక్చర్ 64 బిట్ కావాలనా? 32 బిట్ కావాలనా అని. మనకు 64 బిట్టే కదా! ఇది సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్ అనమాట. ప్రొడక్ట్స్‌లో ఆఫీస్ సూట్స్. ఏం కావాలి ఆఫీస్? మనకొచ్చేసి ఆఫీస్ 2019 నుంచి ఉన్నాయన్నమాట. ఓకే. ఆఫీస్ స్టాండర్డ్ 2019 నుంచి, ఆఫీస్ ప్రొఫెషనల్ ప్లస్ అండ్ దెన్ ఎల్‌టీఎస్‌సి గూడా ఉంది. తర్వాత 3 యాప్స్ ఉంది విత్ నో టీమ్స్ అనమాట. ఎంఎస్ టీమ్స్ లేకుండా ఈ యాప్స్ ఒస్తాయి. ఇది యాప్స్ ఫర్ బిజినెస్, మళ్ళొచ్చేసి యాప్స్ ఫర్ ఎంటర్‌ప్రైజ్, నో టీమ్స్ అండ్ యాప్ ఫర్ ఎంటర్‌ప్రైజ్. యాక్చువల్‌గా వచ్చేసి కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే, నో టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. టీమ్స్‌ని సెపరేట్‌గా డిప్లాయ్ చేస్తారనమాట. అదొక పద్ధతి ఉంది. లేదంటే డైరెక్ట్ ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. టీమ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటది కాబట్టి ఇంక సెపరేట్‌గా చేయని అవసరం ఉండదు. డైరెక్ట్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్‌తో పాటు మనకు టీమ్స్ కూడా వచ్చేస్తదనమాట. ఓకే. సో, మనమైతే ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. ఆఫీస్ 365 యాప్స్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ అనమాట. విసియో కావాలో అది మీ కంపెనీస్ వాళ్ళని బట్టి వారు ఎవరన్నా విసియో వాడుతున్నారంటే ఎంప్లాయీస్ దాన్ని బట్టి తీసుకోవచ్చు. లేకపోతే లేదు నన్ పెట్టేయొచ్చు. అలాగే ప్రాజెక్ట్ కూడా అంతే. ఎవరికైనా ఎంప్లాయీస్ కావాలంటే దాంట్లో యాడ్ చేసుకుంటారు. లేకపోతే లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే లాంగ్వేజ్ ప్యాక్ ఒకటే ఉంటుంది. ఇంగా యాక్సెస్ రన్ టైమ్ ఉంటుంది. లాంగ్వేజ్ ప్యాక్ అంటే ఒకవేళ మీ కంపెనీ ఎంప్లాయీస్ ఎవరన్నా ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ ఎవరైనా వాడుతున్నారనుకో, ఇంగ్లీష్ కాకుండా వేరేదంటే ఏముంది ఫ్రెంచ్ గాని, స్పానిష్ గాని, అరబిక్ గాని అలాంటియి. వేరే లొకేషన్స్‌లో గూడా మనం డిప్లాయ్ చేయాలి. ఈ అప్లికేషన్‌ని ఒకేసారి మనం డౌన్‌లోడ్ చేస్తున్నాం అన్నప్పుడు లాంగ్వేజ్ ప్యాక్స్ తీసుకొని మనకు నచ్చిన లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఓకే. ప్రస్తుతానికైతే ఏం లేదు. ఇంగ్లీష్ ఒకటే కాబట్టి నన్ పెట్టేస్తున్నా. ఇప్పుడొచ్చేసి అప్‌డేట్ ఛానెల్. అప్‌డేట్ ఛానెల్ వచ్చేసి వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకొచ్చేసి కరెంట్ ఛానెల్ ఉంటుంది. కరెంట్ ఛానెల్ ప్రివ్యూ, మంత్లీ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్, సెమీ యాన్యువల్ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్, సెమీ యాన్యువల్ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్ ప్రివ్యూ అన్నమాట. ఓకే. మనకొచ్చేసి ఈ విధంగా 5 ఛానెల్స్ ఉంటాయి. మనం ఏ ఛానెల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది పెద్ద క్వెషన్ మార్క్. చానా కంపెనీస్ ఏం చేస్తాయంటే సెమీ యాన్యువల్ పెట్టేస్తారు డిఫాల్ట్‌గా. సెమీ యాన్యువల్ పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఏ ఛానెల్ ఎందుకు యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలని తెలుసుకున్నామంటే అది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. మనమైతే ఫస్ట్ ఆ పని చేద్దాం. సో, మనం వచ్చేసి బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, ఇలా మనం సెర్చ్ చేసుకున్నామంటే మనకొచ్చేసి ఫస్ట్ ట్యాబ్ అన్నమాట. ఓవర్‌వ్యూ ఆఫ్ అప్‌డేట్ ఛానెల్స్. క్లిక్ చేసుకోండి.
మనకొచ్చేసి అప్డేట్స్ ఛానెల్స్ యొక్క ఓవర్‌వ్యూ వస్తది. అంటే ఇక్కడుంది. ఓకే. కేటగరీ, రికమెండ్ న్యూస్. సో, కరెంట్ ఛానెల్, మంత్లీ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్, సెమీ యాన్యువల్ ఛానెల్. సో, ఏ ఛానెల్ ఎప్పుడు వాడాలి? సో, ప్రొవైడ్ యువర్ యూజర్స్ విత్ ది న్యూ ఎంఎస్ ఫీచర్స్ యాస్ సూన్ యాస్ దే ఆర్ రెడీ. సో, బట్ నాట్ ఆన్ సెట్ స్కెడ్యూల్. సో, ఇదేమంటే కొత్త ఫీచర్స్ వచ్చిన వెంటనే నీకు అవైలబుల్ వచ్చేస్తాయి యూజర్స్‌కి. అట్లా నీకు కావాలనుకుంటే కరెంట్ ఛానెల్ పెట్టుకోవాల. ఓకే. సో, నో సెట్ స్కెడ్యూల్ అంటే ఎలా ఉంటదంటే వాడు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వదిలేస్తా ఉంటాడనమాట. ఓకే. ఫీచర్స్ అనేటియి. సో, నెక్స్ట్ మంత్లీ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్. సో, మంత్లీ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్ అంటే ఇదెలా ఉంటుందంటే ఫీచర్స్ వచ్చేసి ఓన్లీ వన్స్ ఎ మంత్ అండ్ ఆన్ ఎ ప్రిడిక్టబుల్ స్కెడ్యూల్ అనమాట. అంటే నెలకు ఒక్కసారి మాత్రమే వదులుతాడు అప్డేట్స్ అనేటియి. ఇది గూడా కరెక్ట్ ఒక టైం పెట్టుకుంటాడు. ఆ టైం ప్రకారం వదులుతాడనమాట. ఓకే. సో, ఇది మనకు మంత్లీ ఛానెల్ అనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఛానెల్‌లో నీకొచ్చేసి కోపైలట్ ఎనేబుల్ ఉందనుకో. అదొచ్చేసి నీకు ఈరోజొచ్చింది. ఓకే. సో, ఈరోజు నీకు కరెంట్ ఛానెల్‌లో కోపైలట్ ఆప్షన్ వచ్చిందంటే, ఒక నెల తర్వాత నీకు మంత్లీ ఛానెల్‌లో ఆ కోపైలట్ ఆప్షన్ కనబడతదనమాట. ఎందుకంటే ఈడు వన్స్ ఇన్ ఎ మంత్ అన్నాడు గదా! సో, అలా అన్నమాట. ఓకే. సో, ఫీచర్స్ నీకు కరెంట్ ఛానెల్‌లో వెంటనే వచ్చేస్తాయి. మంత్లీ ఛానెల్‌లో కొంచెం లేటొస్తాయి. లేటొచ్చినా స్టేబుల్‌గా ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ సెమీ యాన్యువల్ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్. సో, ఇది ఎప్పుడు వాడొచ్చంటే ఇక్కడ ఇచ్చాడు గదా! ఫర్ నాన్ హ్యూమన్ డివైసెస్ అండ్ దోస్ రన్నింగ్ స్పెషలైజ్డ్ ఆన్ బిజినెస్ క్రిటికల్ వర్క్‌లోడ్స్. ఓకే. సో, మీనింగ్ ఏమంటే ఇప్పుడు కొన్ని కంప్యూటర్స్‌ని మనం కాన్ఫిగ్ చేసి పక్కన పెట్టేస్తాం. సో, కియోస్క్ మెషిన్స్ కావచ్చు, లేకపోతే గనక వేరేదేమన్నా కొన్ని పర్టిక్యులర్‌గా అవసరమైనవి వాడుకుంటాం. లేకపోతే మెషిన్ వాడకుండా పక్కన వదిలేస్తాం. సో, అట్లా మనుషులు ఎప్పుడూ వాడకుండా ఉండే మెషిన్స్ ఉంటాయి గదా! అలాంటి వాటికి కావాలంటే సెమీ యాన్యువల్ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్ వేసుకోండి. ఇదైతే మనకు ఎప్పుడన్నా మీకు అప్డేట్స్ వస్తా ఉంటాయి గాబట్టి ఫీచర్స్ అనేది. సో, ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఎవరు వాడరు గదా! అని చెప్పేసి అంటున్నాడనమాట. సో, ఇలా మనము తీసుకోవచ్చు దీన్ని. సో, ఇంగ రిలీజ్ ఫ్రీక్వెన్సీ అంటే ఖచ్చితంగా వన్స్ ఇన్ ఎ మంత్ ఎవ్రీ సెకండ్ ట్యూస్‌డే మనకు ప్యాచ్ ట్యూస్‌డే ఉంది గదా! ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్‌డే అప్పుడొచ్చేసి మనకు దీని ప్యాచెస్ అని రిలీజ్ అయితా ఉంటాయి. సో, ఓకే. ఇది మనకు మంత్లీ ఛానెల్‌కి, సెమీ యాన్యువల్ ఛానెల్‌కి. కరెంట్ ఛానెల్‌కి ఏమన్నాడు? అట్‌లీస్ట్ వన్స్ ఎ మంత్ లైక్లీ మోర్ ఆఫెన్ అన్నాడు. బట్ ఆన్ నో సెట్ స్కెడ్యూల్. అంటే ఇక్కడైతే మనకు ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్‌డే ప్యాచ్ వచ్చినట్లు కాదు. సో, ఎప్పుడైనా ప్యాచ్ వదిలేయొచ్చు చెప్పలేము. కాకపోతే నెలకి ఒకసారి వస్తదనమాట. సో, ఇలా ఉంటుంది. ఓకే. సో, ఫీచర్ అప్డేట్స్ కూడా సేమ్ అలాగే. మనకు వన్స్ ఇన్ ఎ మంత్ వచ్చేస్తాయి. ఇక్కడైతే సెమీ యాన్యువల్ కాబట్టి మనకు ఇయర్‌కి 2 సార్లు వస్తుంది. సో, మనకు మంత్లీకి అయితే మంత్లీ వస్తూనే ఉంటాయి. ఫీచర్ ఇక్కడ కరెంట్ ఛానెల్ వచ్చేసి యాస్ సూన్ యాస్ పాసిబుల్ వస్తాయన్నమాట. సో, ఇలా మనకు సెట్ చేసుకోవాలి. ఓకే. సో, మనం ఏ ఛానెల్‌ని వాడాలి అనేది మాకు ఐడియా మనకు రావాలన్నమాట. సో, మన కంపెనీలో ఎంప్లాయీస్‌ని బట్టి, మనకున్న డివైసెస్‌ని బట్టి, సో, మనకున్న యూజేజ్‌ని బట్టి కూడా మనం ఏ ఛానెల్ వాడుకుంటే బాగుంటుంది. కన్ఫర్మేషన్ తీసుకొని, దాని తర్వాత మనము ఛానెల్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. సో, నన్నడిగితే మాత్రం ఖచ్చితంగా మంత్లీ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్‌ని పెట్టుకోమని జెప్తాను. ఎందుకంటే, ఫీచర్స్ ఏమన్నా ఉన్నా గూడా మనకు వెంటనే వచ్చేస్తాయి గదా! ఎవ్రీ మంత్. సో, అది మనకి ఈజీగా ఉంటదనమాట. సో, ప్రస్తుతానికి జూసుకున్నామంటే, కోపైలట్ అనేది కరెంట్ ఛానెల్, మంత్లీ ఛానెల్‌కి మాత్రమే వాడు ఎనేబుల్ ఇచ్చాడు. సెమీ యాన్యువల్ ఛానెల్‌కి ఇవ్వలేదనమాట. అలాంటప్పుడు మీ ఎంప్లాయీస్ ఎవరన్నా నాకు కోపైలట్ కావాలన్నప్పుడు అది మీకుండదు గదా! సెమీ యాన్యువల్ ఉండే వాళ్ళకు. ఖచ్చితంగా వాళ్ళకేం చేయాలంటే అప్పుడు మంత్లీ ఛానెల్ ఎంటర్‌ప్రైజ్ అది మనం ఇన్‌స్టాల్ చేయాలి మళ్ళా సెపరేట్‌గా. సో, అప్పుడు మళ్ళా మనకు 2 సార్లు డబుల్ పంచ్ అయితది. కాబట్టి అట్లా లేకుండా ఏం చేస్తారంటే డైరెక్టే మనం మంత్లీ ఛానెల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఎవ్రీ మంత్ వచ్చే ఫీచర్స్ దానికొస్తా ఉంటాయి గదా! ఓకే. సో, మనమైతే ఇప్పుడు మంత్లీ ఛానెల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ మనకు వర్షన్ నంబర్. సో, ఇక్కడొచ్చేసి వర్షన్ మనకు లేటెస్ట్ వర్షనే ఫస్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సో, మనకు కావాలంటే మనం తక్కువ వర్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో, నేనైతే కొంచెం తక్కువ వర్షన్ తీసుకుంటున్నా. సో, దానికి రీజన్ ఏదో మనం నెక్స్ట్ చూద్దాం. సో, వచ్చేసి మనకు ఇక్కడ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనకొచ్చేసి బై డిఫాల్ట్ ఇన్ని యాప్స్ అన్ని సెలెక్ట్ అయ్యి ఉంటాయి. మనకు ఏం కావాలో ఏమొద్దో మనం సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, యాక్సిస్ అనేది డేటాబేస్ సంబంధించినది. సో, మనకొచ్చేసి ఎంప్లాయీస్ ఎవరున్నా దీన్ని వాడుతున్నారంటే సెలెక్ట్ చేసుకోండి. ఎవరు వాడట్లేదంటే అనవసరంగా వచ్చేసి మనకు ఇవి వేసుకోవడం కూడా వేస్ట్ అనమాట. ఓకే. సో, నేనైతే యాక్సెస్ తీసుకున్నా. వన్ డ్రైవ్ ఖచ్చితంగా ఉండాలి. సో, అవుట్‌లుక్ క్లాసిక్ దీంట్లో నుంచే వస్తుంది.
కానీ అవుట్‌లుక్ సెపరేట్‌గా గూడా మనకు న్యూ అని జెప్పేసి అప్లై జేసుకోవచ్చనమాట. బై విండోస్ 11తో డిఫాల్ట్‌గా వచ్చేస్తదది. ఓకే. కాబట్టి ఇక్కడ అవుట్‌లుక్ అవసరం లేదు మనకు. సో, టీమ్స్ కూడా మనకు విండోస్ 11లో ఇచ్చేసాడు డిఫాల్ట్‌గా. కాబట్టి టీమ్స్ కూడా అవసరం ఉండదు. కానీ మనము టీమ్స్ వద్దనుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడే మనం సెలెక్ట్ జేసుకోవాలనమాట. ఇక్కడ ఆఫీస్ సూట్స్ దగ్గర. ఇక్కడ మనం పెట్టినామంటే టీమ్స్ కావాలి ఇక్కడ ఉండించుకోవడం మంచిది. ఓకే. సో, నెక్స్ట్ పబ్లిషర్ ఇది గూడా అవసరం లేదు. వర్డ్, వన్ డ్రైవ్, ఎక్సెల్. సో, స్కైప్ వాడుతున్నారంటే స్కైప్ పెట్టుకోవచ్చు. వన్ నోట్ ఉండాల్సిందే. వన్ నోట్ కూడా మనకు ఆటోమేటిక్‌గా విండోస్ 11తో బై డిఫాల్ట్ వస్తుంది. సో, కావాలంటే మళ్ళా మనం పెట్టుకోవచ్చు. ఇంక పవర్ పాయింట్, టీమ్స్ అనేది నార్మల్ అనమాట. సో, ఇవి మనకు కావాల్సిన యాప్స్. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్ సర్వీసెస్ ఫర్ మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇన్ బింగ్ ఉంది. సో, ఇది మనకు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ ఆన్‌లో ఉంది. దీని మీనింగ్ ఏమంటే, ఒకవేళ నువ్వు వర్డ్‌లో గాని, ఎక్సెల్‌లో గాని, నువ్వు పవర్ పాయింట్‌లో గాని, ఏమన్నా సెర్చ్ చేయాలన్నప్పుడు అనుకో, డైరెక్ట్ సెర్చ్ కొట్టినప్పుడు ఏమవుద్దంటే, ఇది బింగ్ సెర్చ్ చేసుకొని నీకు రిజల్ట్స్ చూపిస్తదనమాట. సో, దానికోసం ఇక్కడ యాడ్ ఇచ్చాడు. సో, బై డిఫాల్ట్ ఆన్‌లో ఉంది. ఉండించుకుంటే మంచిదే. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి లాంగ్వేజెస్. సో, ప్రైమరీ లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ పెట్టుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్. సో, అడిషనల్ లాంగ్వేజెస్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రూఫింగ్ టూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రూఫింగ్ టూల్స్ అంటే మీనింగ్ ఏమంటే, ఇప్పుడు టైప్ చేస్తూ ఉంటావు. స్పెల్లింగ్ మిస్టేక్ పడుంటుంది. అప్పుడు నీకు స్పెల్లింగ్ మిస్టేక్ పడినప్పుడు కింద రెడ్ లైన్ పడతది గదా! దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే నువ్వు దాని మీద క్లిక్ ఇస్తే నీకు కరెక్ట్ స్పెల్లింగ్ చూపిస్తది. అలాంటి ప్రూఫింగ్ టూల్స్ అనమాట. అలా నీకు కరెక్ట్‌గా చూపించాలన్నప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్ వాడుతున్నావో ఆ లాంగ్వేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మనకైతే ప్రూఫింగ్ టూల్ అనేది ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోవచ్చు. యూకే కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇంగా మనకు కావాలంటే ఇంగ్లీష్ వేరే లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, ఫ్రెంచ్ ఉంది, స్పానిష్ ఉన్నాయి. ఇలాంటియన్నీ ఉన్నాయి. ఓకే. సో, గుడ్. సో, మనమైతే 2 యాడ్ చేసాము. సో, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్స్. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇన్‌స్టలేషన్. సో, ఇన్‌స్టలేషన్ ఏమంటే షట్ డౌన్ రన్నింగ్ యాప్స్. సో, ప్రెజెంట్ అయితే ఆఫ్‌లో ఉంది. సో, ఆల్రెడీ యూజర్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ వాడుతున్నాడంటే, ఆ యాప్స్ అన్నిటిని క్లోజ్ చేసేసి ఇది ఇన్‌స్టాల్ చేస్తదనమాట. ఓకే. దానికోసం ఇది. కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్ చేసుకోవచ్చనమాట. అదే కాక మిగతా అప్లికేషన్స్ కూడా. సో, ఏమైతే యాప్స్ ఉంటాయో అన్నీ క్లోజ్ చేసేసి ఇదొక్కటి రన్ చేస్తదనమాట. ఎంఎస్ ఆఫీస్ ఒక్కటే. సో, బ్యాక్ ఎండ్‌లో ఏం యాప్స్ కూడా రన్ చేయదు. దానికోసం మనం పెట్టుకోవచ్చు ఆప్షన్ ఇది. లేదు మిగతావి రన్ అవుతూ ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్ కూడా రన్ కావాలన్నప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. సో, ఆన్ చేసి పెట్టుకోవడం మంచిది. సో, బ్యాక్ ఎండ్‌లో అన్ని ప్రాసెస్ అన్నీ కిల్ చేసేసి ఓన్లీ ఎంఎస్ ఆఫీసే రన్ అవుతుందన్నమాట. ఇట్లా చేస్తే త్వరగా ఇన్‌స్టాల్ అయితదన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి అప్‌డేట్ అండ్ అప్‌గ్రేడ్ అన్నమాట. సో, అన్‌ఇన్‌స్టాల్ ఎంఎస్ వెర్షన్స్ ఆఫ్ ఆఫీస్ ఇంక్లూడింగ్ విస్యూన్ ప్రాజెక్ట్. సో, ఏమన్నా పాత వెర్షన్స్ ఉన్నాయంటే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసేసేయమని చెప్తుంది. సో, మనకైతే ల్యాబ్ పర్పస్‌కి ఏం లేవు. ఒకవేళ ఉన్నాయంటే మీకు ఈ ఆప్షన్ పెట్టుకోండి. సో, పాత వెర్షన్స్ ఉంటే అవి అన్‌ఇన్‌స్టాల్ చేసేసి కొత్త వెర్షన్ ఇన్‌స్టాల్ చేస్తదన్నమాట. ఇక్కడ ఏం అన్‌ఇన్‌స్టాల్ చేయాలో కూడా ఉంది. ఇన్ఫో పాత్, షేర్ పాయింట్, ప్రాజెక్ట్, విస్యూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ల్యాబ్ పర్పస్ మనకేం లేవు కాబట్టి నేనైతే అన్ని ఆఫ్ చేస్తున్నా. ఇక్కడుంది ఆటోమేటికల్లీ అప్‌గ్రేడ్ టు ది సెలెక్టెడ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో, ఆన్ చేసామంటే ఇన్ కేస్ 32 బిట్ గనుక ఇన్‌స్టాల్ అయ్యుంది అందులో అన్నప్పుడు, మనం ఇది డిప్లాయ్ చేసామంటే ఆటోమేటిక్‌గా 32 బిట్ నుంచి 64 బిట్‌కి ఇది అప్‌గ్రేడ్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఒకవేళ 32 బిట్‌లో లో వర్షన్ ఉన్నా గూడా ఇది అప్‌గ్రేడ్ అయిపోయి కొత్త వర్షన్‌కి వచ్చేస్తదన్నమాట. ఓకే. సో, ఇది మనకు నెక్స్ట్. ఇక్కడొచ్చేసి లైసెన్సింగ్ ఇది యాక్టివేట్ చేయడానికి ఆటోమేటిక్‌గా మన లైసెన్స్‌ని యాక్సెప్ట్ చేస్తాం. సో, ఇది ఆన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందేమంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. యూజర్ బేస్డా, షేర్డ్ కంప్యూటర్ బేస్డా లేదా డివైస్ బేస్డా అని ఉందన్నమాట. సో, యూజర్ బేస్డ్ అంటే యూజర్‌కి మనం లైసెన్స్ అసైన్ చేస్తాం. ఆ యూజర్ వచ్చేసి వాని అకౌంట్‌తో లాగిన్ అయితాడు. అది యూజర్ బేస్డ్. డివైస్ బేస్డ్ అంటే డివైస్‌కి మనం లైసెన్స్ ఇస్తాం. అంటే డివైస్ మ్యాక్ అడ్రెస్ అవన్నీ పెట్టుకుంటాం మనము. ఓకే. సో, డివైస్ సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాలి. అప్పుడేమవుతుంది డివైస్ పరంగా మనకు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. సో, జనరల్‌గా బై డిఫాల్ట్‌గా యూజర్ బేస్డే వాడతారు. ఎందుకంటే యూజర్‌కి లైసెన్స్ ఇస్తాం కాబట్టి వాని అకౌంట్‌తో వాడు లాగిన్ అయిపోయి వాడుకుంటాడనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇంక జనరల్ ఇక్కడొచ్చి మనం కంపెనీ నేమ్ ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్‌గా. మనం వచ్చేసి మన డొమైన్ నేమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో, ఎస్ఎస్‌సీఎం లాగ్స్ అని చెప్పేసి. సో, డిస్క్రిప్షన్ కావాలన్నా మనం పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ అడిషనల్ ప్రిఫరెన్సెస్. అడిషనల్ ప్రిఫరెన్సెస్ ఏమంటే
ఏమన్నా ఇంకా కొన్ని అడిషనల్‌గా ఏమన్నా కస్టమైజ్ జేసుకోవాలన్నా మనం జేసుకోవచ్చనమాట. సో, స్క్రీన్ టిప్స్ ఉంటాయి గదా! మన టిప్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో. అవి మనకు చూపించాలా వద్దా అని ఉంటుంది. ఓకే. ఏమన్నా మనకు 3డీ మోడల్ ఫార్మాట్ ఏమైనా ఉంటేవి పెట్టుకోవడానికి, ఐకాన్స్ పెట్టుకోవడానికి, యానిమేషన్స్ ఇవన్నీ మన కస్టమైజేషన్ అనమాట. సో, మీకే కస్టమైజేషన్ కావాలో మీరు అది రెడీ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఓకే. నేనైతే ఏం చేయట్లేదు. సో, ఫైన్. ఇప్పుడు పైన పక్కన రివ్యూ ఉంది గదా! రివ్యూ క్లిక్ చేస్తే ఒకసారి మనం రివ్యూ చూస్తాం కంప్లీట్‌గా. సో, ఇక్కడ ఏం చేస్తామంటే డిఫాల్ట్ ఫైల్ ఫార్మాట్ అనమాట. సో, డిఫాల్ట్ ఫైల్ ఫార్మాట్ చేసి మనకు ఇది సెలెక్ట్ చేసుకొని ఆఫీస్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్స్. సో, ఓల్డర్ వెర్షన్స్ ఉన్నా గూడా మనకొచ్చేసి ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో, ఏం ప్రాబ్లమ్ లేదనమాట. సో, ఓకే క్లిక్ చేసేసి ఇక్కడ మనకు మళ్ళా మనకొకసారి అంతా ఇది సమ్మరీ చూపిస్తుంది కంప్లీట్‌గా. ఒకసారి మళ్ళా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నీ. ఇప్పుడు సబ్మిట్ కొట్టేసేయాలన్నమాట. ఓకే. మనకేమైందంటే ఓకే. సో, కొంచెం స్టక్ అయిపోయింది. సో, ఇట్లా కొంచెం తిప్పినామంటే ఇది బాగా వస్తది. ఓకే. ఫైన్. సో, కస్టమైజేషన్ టూల్ వచ్చేసి మనకు ఆహ్, వ వచ్చేసిందనమాట. అయితే ఇంపోర్ట్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది. సో, క్లిక్ నెక్స్ట్. డిప్లాయ్. సో, మనం వెంటనే డిప్లాయ్ చేయాలన్నప్పుడు మనం యెస్ కొట్టేస్తాం. లేకంటే నో కొట్టేస్తాం. నో కొట్టామంటే ఫైల్ సేవ్ అవుతుంది. యెస్ కొట్టామంటే కలెక్షన్ అడుగుతుందనమాట. సో, క్లిక్ యెస్. సో, నెక్స్ట్. ఇప్పుడు కలెక్షన్ మనం ప్రొవైడ్ చేయాలి. సో, మనమైతే ఒక కలెక్షన్ క్రియేట్ చేద్దాం. సో, డిప్లాయ్‌మెంట్ కోసం అని చెప్పేసి. సో, కంటిన్యూ కలెక్షన్ 365 యాప్స్ డిప్లాయ్‌మెంట్. హ్మ్. సో, కనెక్షన్, ఆల్ సిస్టమ్స్. సో, డైరెక్ట్ టూల్ ఇచ్చేద్దాం. మనకుండేది ఇది ల్యాబ్‌లో 2 మాత్రమే గదా! సో, 2 కంప్యూటర్స్, క్లోజ్, మెమరీ, క్లోజ్. సో, మనకైతే సిస్టమ్స్ 2 ఉన్నాయి. సో, ఇప్పుడు కలెక్షన్ రెడీగా ఉంది గాబట్టి, మనం కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్‌మెంట్ పెట్టేద్దాం. నెక్స్ట్. సో, ఇచ్చి మన కంటెంట్ మనం స్టోర్ చేయాలి గదా! డీపీ అడుగుతుంది. సో, ఇక్కడ మనం డీపీని ప్రొవైడ్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ పాయింట్. సో, ఇది డౌన్‌లోడ్ అయిన వెంటనే డిస్ట్రిబ్యూట్ చేస్తదనమాట ఆటోమేటిక్‌గా. సో, ఎంఎస్ ఆఫీస్ అనేది అందరికీ రిక్వైర్డే గాబట్టి, మనము రిక్వైర్డ్ పెట్టేసుకున్నాం. సో, నెక్స్ట్. ఇంగ టైమింగ్ మనం యాస్ సూన్ యాస్ పాసిబుల్ పెట్టేస్తున్నాం. సో, ఫర్ ల్యాబ్ పర్పస్. లేదంటే మనం యూటీసీ టైమ్ పెట్టుకుంటామనమాట. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఇంగ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మనకు జనరల్‌గా వచ్చేసి హైడ్ ఆన్ కొట్టేస్తారు. హైడ్ ఇన్ సాఫ్ట్‌వేర్ సెంటర్ అండ్ ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనం ఇస్తాం మామూలుగా కంపెనీస్‌లో. సో, ఇది ల్యాబ్ పర్పస్ కాబట్టి మనం ఫస్ట్ ఇదే పెట్టేద్దాం. షో ఆల్ నోటిఫికేషన్స్. సో, నెక్స్ట్. సమ్మరీ. నెక్స్ట్. సో, ఇప్పుడు ఇది డౌన్‌లోడ్ చేసుకొని, డిస్ట్రిబ్యూట్ చేసుకొని, నీకు డివైస్‌కి డిప్లాయ్ చేస్తదనమాట. ఓకే. అప్పుడు కొంచెం టైం పడుతుంది. సో, ఐ నీడ్ టు వెయిట్. సో, మనకైతే విజార్డ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇక్కడ చూసారంటే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, డీపీకి కూడా ఇది కంటెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసిందనమాట. సో, గుడ్. ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. సో, ఒకసారి మనం మానిటరింగ్‌లోకెళ్ళేసి చెక్ చేద్దాం. సో, కంటెంట్ అనేది మనకు వెళ్ళిందో లేదో మనకు తెలుస్తదనమాట. సో, ఎలా చూసుకోవచ్చు అంటే డిస్ట్రిబ్యూషన్ స్టేటస్, డీపీ స్టేటస్ చూద్దాం ఒకసారి. సో, ఆల్ గ్రీన్. సో, వచ్చేసి మనకు అంతా గ్రీన్‌లోనే ఉంది. నో ప్రాబ్లమ్. కంటెంట్ కూడా మనకు ఓకే. లేటెస్ట్ కంటెంట్ కూడా మనకు వెళ్ళిపోయిందనమాట. ఫైన్. ఆల్ గుడ్. కంటెంట్ స్టేటస్ చూసారు కదా! ఎంఎస్ ఆఫీస్ యాప్స్ డిప్లాయ్‌మెంట్. ఇది కంప్లీట్‌గా 2 జీబీ ఉంది. 2.8 జీబీ ఉంది. సో, 2.8 జీబీ 100% కంప్లయన్స్. ఓకే. సో, కంటెంట్ అనేది మనకు రీచ్ అయిపోయిందనమాట డీపీకి. సో, ఇప్పుడు డిప్లాయ్‌మెంట్స్. డైరెక్ట్ మనం డిప్లాయ్ చేసాం గదా! కాబట్టి ఇక్కడుంది. ఎంఎస్ ఆఫీస్ యాప్స్ డిప్లాయ్‌మెంట్ అనమాట. సో, రిక్వైర్డ్ మోడ్ 00. సో, అంటే ఇప్పుడు డివైసెస్‌కి మనము పాలిసీస్‌ని పుష్ చేసామంటే అవి తీసుకుంటాయన్నమాట. సో, ఒకసారి కనెక్షన్‌కెళ్ళేసి పాలిసీస్, కంప్యూటర్ పాలిసీ అండ్ దెన్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ పాలిసీ. ఓకే. సో, ఇప్పుడు మనం రిమోట్ తీసుకుందాం ఒక డివైస్‌ని ఏదన్నా గూడా. సో, మనకు వచ్చేసి డివైస్ నేమ్స్ కావాలి. డివైస్ రిమోట్. సో, ఫస్ట్ డివైస్ తీసుకుందాం 01. కాపీ, పేస్టీ, రిమెంబర్
సో, ఓకే. సో, మనమైతే ఇప్పుడు క్లయింట్ మిషన్‌లో ఉన్నాం. సో, ఫస్ట్ వచ్చేసి మనము పాలిసీస్‌ని పుల్ చేసుకుందాం. ఓకే. సో, రన్‌కెళ్ళేసి కంట్రోల్ ఎస్ఎంఎస్ సిఎఫ్‌జిఆర్‌సి. సో, ఇది మనం టైప్ చేసి ఎంటర్ కొట్టామంటే డైరెక్ట్ మనకు ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ అప్లెట్ అనేది ఓపెన్ అయితదనమాట. వచ్చింది కదా! సో, ఇప్పుడు యాక్షన్స్, మెషిన్ పాలిసీ అండ్ దెన్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ పాలిసీ. సో, ఓకే. ఇప్పుడొచ్చేసి మనము వెయిట్ చేయాలి. వెయిట్ ఫర్ సాఫ్ట్‌వేర్ సెంటర్. సో, ఇంకొక డివైస్‌లో కూడా మనం ఇలాగే చూద్దాం. ఒకసారి రన్‌కెళ్ళేసి కంట్రోల్ ఎస్ఎంఎస్ సిఎఫ్‌జిఆర్‌సి. ఓకే. ఇది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. చూసారా? డౌన్‌లోడింగ్. సో, ఇది పాలిసీస్ మనము ఫుల్ చేయకముందే వచ్చేసిందనమాట. ఇది మంచిది. సో, సాఫ్ట్‌వేర్ సెంటర్ మనం క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. సాఫ్ట్‌వేర్ సెంటర్ ఇన్‌స్టాలేషన్ స్టేటస్ చూసారు కదా! ఎంఎస్ ఆఫీస్ యాప్ డిప్లాయ్‌మెంట్ ఇన్‌స్టాలింగ్ అనమాట. ఓకే. సో, ఇది 2.8 జీబీ ఉంది. సో, టైం తీసుకుంటుంది. ఎస్టిమేషన్ వచ్చేసి 30 మినిట్స్ ఉంది. సో, డెఫినిట్‌గా ఎంఎస్ ఆఫీస్ ఇన్‌స్టాలేషన్ ఖచ్చితంగా 30 మినిట్స్ మనకు ఎస్టిమేట్ చేయాలనమాట. ఎందుకంటే కొంచెం లేట్‌గా ఇది ఇన్‌స్టాల్ అయితది. ఓకే. సో, ఈ డివైస్‌లో వచ్చేసి ఇది ప్రాసెసింగ్‌లో ఉంది. సో, క్లయింట్ 2లో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. సో, ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, నో ప్రాబ్లమ్. సో, మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడొచ్చేసి ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం. సో, ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ ఉంది. అలాగే మనకు వన్ డ్రైవ్ ఉంది. వన్ నోట్ ఉంది. అవుట్‌లుక్ బై డిఫాల్ట్‌గా వచ్చింది. పవర్ పాయింట్, వర్డ్ చూసారా? సో, ఇది ఆల్రెడీ పింగ్ చేసి కూడా పెట్టేసారనమాట. వర్డ్, ఎక్సెల్ అన్నీ కూడా. సో, వర్డ్ క్లిక్ చేద్దాం. గుడ్. అకౌంట్ క్లిక్ చేసామంటే వచ్చేసి మనకు కాన్ఫిగరేషన్ మేనేజర్ ఆల్రెడీ అకౌంట్ అయితే తీసుకొనుంది. ఓకే. సో, ఇది లైసెన్స్ లేదు కాబట్టి మనకొచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ అంతనమాట. లేకపోతే క్లోజ్ వర్డ్ కొట్టామంటే క్లోజ్ అయిపోతుంది కంప్లీట్‌గా. ఓకే. సో, దీన్ని కొంచెం పక్కన పెడుతున్నా. ఇక్కడ మనం గమనించామంటే మంత్లీ ఎంటర్‌ప్రైజ్ ఛానెల్ 2501 వర్షన్ ఇదొచ్చేసి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. సో, ఇది. ఒకవేళ ఈ యూజర్ కనుక లైసెన్స్ కనుక ఉందంటే ఇది ఇలా చూపియదు. డైరెక్ట్ ఓపెన్ అయితుంది. ఒకవేళ ఇట్లా చూపించినా మనం సైన్ ఇన్ కొట్టినామంటే సైన్ ఇన్ చేసుకోవచ్చు. లైసెన్స్ లేదు కాబట్టి మనం క్లోజ్ వర్డ్ కొట్టేస్తే క్లోజ్ అయిపోతదనమాట. ఓకే. ఒకవేళ ప్రొడక్ట్ కీ ఉంటే ప్రొడక్ట్ కీని ఏసుకోవచ్చు. సో, క్లోజ్ వర్డ్. ఇప్పుడు చూసారు కదా! సో, ఈ విధంగా మనం వచ్చేసి డైరెక్ట్ ఎంఎస్ ఆఫీస్‌ని మన కన్సోల్ నుంచే డిప్లాయ్ చేస్తామనమాట. ఓకే. సో, ఇది మరి కంప్లీట్‌గా ఎంఎస్ ఆఫీస్ డిప్లాయ్‌మెంట్. సో, సీ యూ సూన్. హావ్ ఎ గ్రేట్ డే. బై.